ఇప్పుడు మరో 420 గడి గురించి తెలుసుకోబోతున్నాం. హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో ప్రముఖంగా ఒక పేరు వినిపించింది. వాడి వల్లే రాజ్ తరుణ్ నుంచి విడిపోయాను అంటూ అప్పట్లో లావణ్య ఆరోపించింది కదా. ఇప్పుడు వాడి గురించి చెప్పుకోబోతున్నాం. పేరు మస్తాన్ సాయి. వాడి దృష్టిలో ఆడపిల్ల ఆట బొమ్మ రెండూ ఒకటే. వీడియోలతోటి బ్లాక్మెయిల్ చేయడం, అనుభవించడం వీడి స్టైల్ ఆఫ్ శాడిజం. సైకోకి మించిన చేష్టలతోటి అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటూ బతికేస్తూ ఉంటాడు. వీడి కన్ను పడ్డ ప్రతి అమ్మాయి వీడి చెంతకు చేరాల్సిందే. అంతలా ట్రాప్ చేసి తన వలలో పడేసుకుంటాడు. తర్వాత వాళ్ళ జీవితాలతో ఆడుకుంటాడు. మరి ఇంత జరుగుతున్నా వీడిపై బాధిత మహిళలు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? వీడంటే భయమా, లేక వీడి చేతిలో ఉన్న ఆ వీడియోలా? మస్తాన్ సాయి ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం వీడికి హార్డ్ డిస్కులతో పెట్టిన విద్య. వీడి కంప్యూటర్ ఓపెన్ చేస్తే చాలు మొత్తం బూతు బొమ్మలే. ఒకటా రెండా, వందల కొద్ది వీడియోలు, వేల కొద్ది ఫోటోలు. వీడి హార్డ్ డిస్క్ నిండా హాట్ వీడియోలే. అందులో ఒక్కటి లీక్ అయినా కొన్ని కుటుంబాలే రోడ్డున పడే పరిస్థితి. అంత కంటెంట్ ఉంది వీడి హార్డ్ డిస్క్లో. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించింది. ఓ రకంగా లావణ్య పెంచి పోషించిన జాదుగాడే ఈ మస్తాన్ సాయి. రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంత దుమారం లేపిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అంతకు మించిన దుమారం ఈ మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ రేపుతున్నాయి. హీరోల ప్రైవేట్ వీడియోలు కూడా ఉన్నాయి వీడి దగ్గర. లావణ్య రాజ్ తరుణ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పేరు ఈ మస్తాన్ సాయిదే. వ్యవహారంలో గతంలో పదే పదే ఆరోపణలు చేసిన సరైన ఆధారాలు మాత్రం లావణ్య దగ్గర లేవు. ఆ ఆధారాల సేకరణ కోసమే మస్తాన్ సాయి దగ్గర నుంచి హార్డ్ డిస్క్ తీసుకుంది లావణ్య. అయితే తనకు సంబంధించిన ఆధారాల కోసం వెతుకుతుంటే అదే హార్డ్ డిస్క్ మైండ్ బ్లాక్ అయ్యేలా వీడియోలు బయటపడ్డాయి. వీడి ట్రాప్లో పడి వందల మంది ఆడపిల్లల జీవితాలు నాశనమయ్యాయి. ప్రేమ, పెళ్లి, యూట్యూబ్లో అవకాశాల పేరుతో అమ్మాయిలకు వలవేస్తాడు. నెమ్మదిగా వారిని ట్రాప్ చేసి తన వైపుకి తిప్పుకుంటాడు. అంతటితో ఆగలేదు వీడి వీడియోలు, వీడి ఆగడాలు. ఆడపిల్లలకు డ్రగ్స్ కూడా అలవాటు చేశాడు. అంతేకాదు అందరితోనూ న్యూడ్ కాల్స్ చేయించి వాటిని రికార్డ్ చేసేవాడు. ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేసి వారిని అనుభవించేవాడు. బాత్రూంలో, బెడ్రూమ్లో స్పై కెమెరాలు ఫిక్స్ చేసి లేడీస్ నగ్న వీడియోలను కూడా రికార్డ్ చేసేవాడు. అంతేనా, హీరోల ఫోన్లను హ్యాక్ చేసి వాళ్ళ ప్రైవేట్ వీడియోలను సైతం తన హార్డ్ డిస్క్లో స్టోర్ చేసేవాడు. వాడి బాధితులలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు హీరో నిఖిల్. నిఖిల్కు సంబంధించిన ఓ ప్రైవేట్ పార్టీకి సంబంధించిన వీడియో కూడా వీడి డిస్క్లో స్టోర్ అయిందట. అంతేకాదు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఓనర్ ప్రభాకర్ రెడ్డి ఫోన్ కూడా హ్యాక్ చేశాడు ఈ మస్తాన్. వాళ్ళ ప్రైవేట్ జీవితాన్ని రికార్డ్ చేసి అవసరమైనప్పుడు బ్లాక్మెయిల్ చేసేవాడని లావణ్య చెప్తోంది. హార్డ్ డిస్కుల కోసం తన్ను చంపేందుకు ప్రయత్నించాడని లావణ్య మస్తాన్ సాయిపై కేసు ఫైల్ చేసింది. వీడి అరాచకాలు తెలిసినా బాధిత ఆడపిల్లలు నోరు విప్పేవారే కాదు. ఎక్కడ తమ ప్రైవేట్ వీడియోల్ని బయట పెడతాడేమో అన్న భయం వాళ్ళది. వాళ్ళ వీక్నెస్ను మస్తాన్ సాయి మస్తుగా క్యాష్ చేసుకున్నాడు. కోరుకున్న అమ్మాయి తన గదికి రావాల్సిందే అన్నంతలా సిచ్యువేషన్ను క్రియేట్ చేశాడు ఈ బడుద్దాయ్. వాడి కంప్యూటర్ ఓపెన్ చేస్తే అన్నీ కంపు వీడియోలే. మస్తాన్ సాయిని ఎలాగైనా పట్టివ్వాలని భావించింది లావణ్య. కానీ అందుకు తగిన సాక్ష్యాధారాలు ఆమె దగ్గర లేకపోవడంతో ఇన్నాళ్లు వాడి ఆటలు సాగాయి. కానీ చివరకు పాపం పండింది. మస్తాన్ సాయి రూంలో సచ్చయిగా ఈ హార్డ్ డిస్క్లు బయటపడ్డాయి. వీటి కోసం లావణ్యను బెదిరించే ప్రయత్నం కూడా చేశాడు మస్తాన్ సాయి. డిస్కుల కోసం తన స్నేహితుడు కాజాతో కలిసి లావణ్యను బెదిరించాడు. ఈలోపే ఆమె పోలీసులకు డిస్కులు అందించడంతో వీడి ఆటకు చెక్ పడింది. ప్రస్తుతం రాజ్ తరుణ్ లావణ్య కేసుకు సంబంధించి మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు నార్సింగి పోలీసులు. గతంలో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం మస్తాన్ సాయి అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది లావణ్య. గతంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు మస్తాన్ సాయి. ఇంతేకాకుండా ఏపీలో కూడా డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.